నమస్తే ఆర్బీసీ మహిళా ప్రేక్షకులకి స్వాగతం. సో స్కూల్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. సమ్మర్ వెకేషన్ పిల్లలకి మళ్ళీ స్కూళ్ళకి మదర్స్ ప్రిపేర్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం పిల్లల్ని కూడా మనం రెడీ చేయాలి. సో ఇప్పటి వరకు బాగానే గడిచింది, కానీ ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అవుతున్న టైంలో ఒకటే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఏంటి అని అంటే కనుక ఏ సిలబస్ మన పిల్లలకి కరెక్ట్, ఎలా ఆప్ట్ చేసుకోవాలి, తర్వాత వీళ్ళని అసలు స్కూల్కి పంపించాలా వద్దా. హోమ్ స్కూలింగ్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. మనం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య మళ్ళీ ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఇది రైట్ డెసిషన్ అయినా ఏంటి అనే వివరాలు తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు రమ్యారెడ్డి గారు ఉన్నారు, వారి మాటలు విన్నాం. హలో రమ్య గారు, నమస్తే. నమస్తే. సో స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి అని అంటే బుక్స్ పిల్లల్ని పంపించడము, డిసిప్లిన్ వస్తుంది అనుకోవడం ఒక లైఫ్ స్టైల్, అది వేరేనే ఉంటుంది. కానీ దీనికి ముందుగా ఏంటి అంటే కొత్తగా స్కూల్స్లో జాయిన్ చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ పిల్లలు ఒక సర్టెన్ ఏజ్ వచ్చారు స్కూల్కి వెళ్తున్నారు అన్నా కానీ పేరెంట్స్కి డౌట్ వస్తుంది, అసలు ఏం నేర్చుకుంటున్నారు వీళ్ళు స్కూల్లో, మనం టైం వేస్ట్ చేస్తున్నామా, స్కూల్కి పంపించడం అనేది రైట్ డెసిషనా కాదా, హోమ్ స్కూలింగ్ అనేది కూడా వింటూ ఉన్నాం కదా, అసలు హోమ్ స్కూలింగ్ అంటే ఏంటి, ఎలా ఆప్ట్ చేసుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉంటూ ఉంటుంది. అసలు మీరు స్టార్టింగ్ నుంచి స్కూల్స్ దగ్గర నుంచి, సిలబస్ దగ్గర నుంచి హోమ్ స్కూలింగ్ వరకు ఇన్ డీటెయిల్ మా వ్యూవర్స్కి తెలియజేయండి. ఎస్, డెఫినెట్లీ. సో ఫస్ట్ మనకి ఇండియాలో ఎన్ని బోర్డ్స్ ఉన్నాయో చూద్దాం. సెంట్రల్ బోర్డ్ మనకి సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఉంది, అలాగే ఇంటర్నేషనల్ బోర్డ్స్ ఐబీ ఉంది, ఇంకా ఐజిసిఎస్ఈ ఉంది. ఇలా మనకి డిఫరెంట్ బోర్డ్స్ ఉన్నాయి. మనమందరం చదువుకుంది స్టేట్ బోర్డ్. మన స్టేట్ బోర్డ్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా వరకు స్టేట్ బోర్డ్ అనేది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో చూస్తున్నాం, కానీ మిగతా ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా రీసెంట్గా అంతా సెంట్రల్ బోర్డే అవుతుంది. బట్ అది కూడా ఒక లెక్కను చూసుకుంటే మంచిదే. అందరూ ఒకే బోర్డ్ కింద ఉంటారు, డిఫరెన్స్ లేకుండా. నేను ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాను, నేను ఈ కాన్సెప్ట్ నేర్చుకోలేదు, ఇలాంటి డిఫరెన్షియేట్ లేకుండా బాగానే ఉంటుంది, వెల్ అండ్ గుడ్. అయితే ఇప్పుడు స్కూల్స్కి పంపించాలా వద్దా, ఇట్స్ అ బిగ్ డెసిషన్. సో ఏ బోర్డ్ చూస్ చేసుకోవాలి, ఏ సిలబస్ చూస్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఫస్ట్ మనం బోర్డ్స్ విషయానికి వస్తే, మీ పిల్లలు ఎలా కంఫర్టబుల్గా ఉంటారు అనేది మీకు మాత్రమే తెలుసు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అండ్ వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా వరకు పేరెంట్సే డిసైడ్ చేస్తూ ఉంటారు. మా పిల్లలు గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి, మా పిల్లలు బిజినెస్ మ్యాన్ అవ్వాలి, లేదంటే బిజినెస్లో ఎక్కువ ఉండాలి, లేదా మా పిల్లలు ఇలా ఏదన్నా లైక్ సాఫ్ట్వేర్కి వెళ్ళాలి, ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మీరు పేరెంట్స్గా డెసిషన్ తీసుకునేటప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ సర్వీసెస్లో కనుక ఎంటర్ చేయాలి అనుకుంటే సిబిఎస్ఈ ఆర్ ఐసిఎస్ఈ ఈజ్ బెస్ట్. ఓకే, లేదు మా పిల్లలు పెద్ద బిజినెస్ చేయాలి, వాళ్ళు ఓన్గా వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళే చూస్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఐబీ ఆర్ ఐజిసిఎస్ఈ మీరు వెళ్ళొచ్చు. అలా అని ఇక్కడ సిబిఎస్ఈ నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అది కూడా దీనికి యూస్ అవుతుంది. కొంచెం టఫ్ ఉంటుంది అది. సో అది బేస్ చేసుకొని మీ పిల్లలు ఫ్యూచర్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో అలాగే వాళ్ళ కెపాసిటీ ఏంటి. కొంతమంది త్వరగా వెంటనే పట్టేస్తారు చెప్పినట్టు, కొంతమంది స్లో లెర్నింగ్ ఉంటుంది. సో వాళ్ళ లెర్నింగ్ కెపాసిటీని బట్టి మీరు చూస్ చేసుకొని మీకు ఏది ఐడియల్గా అనిపిస్తుందో అది మీ పిల్లలకి ఇవ్వచ్చు. అండ్ మీరు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే, ఫీ స్ట్రక్చర్ కంపేర్ చేసుకుంటే కూడా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ వీళ్ళకి కొంచెం తక్కువ అవుతుంది వెన్ కంపేర్ టు ఐజిసిఎస్ఈ ఆర్ ఐబీ. సో అది కూడా ఫినాన్షియల్గా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. రైట్. అండ్ ఇప్పుడు హోమ్ స్కూలింగ్ పార్ట్కి వస్తే ఇదే పెద్ద డౌట్, అసలు ఇంట్లో ఖాళీగా ఉంచుతామా వాళ్ళని అని అనేసి అని అనుకుంటూ ఉంటాం. అసలు హోమ్ స్కూలింగ్ కాన్సెప్టే తెలీదు, చాలా తక్కువ అనుకో. సో దాని గురించి కొంచెం తెలియదు. సో చాలామంది మీరు అన్నట్టు హోమ్ స్కూలింగ్ అనగానే పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఇంట్లో ఖాళీగా ఉంచుతారా, ఇదే క్వశ్చన్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు స్కూల్లో కంటే ఇక్కడే ఖాళీ లేకుండా ఉంటారు, ఎక్కువగా ఇక్కడే ఉంటారు. ఎందుకు, స్కూల్లో 40 మంది పిల్లలు ఉంటే వాళ్ళ క్లాస్లో అందరు ఫాలో అయ్యేదే వీడు ఫాలో అవ్వాలి. వీడికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. వాళ్ళ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా స్పోర్ట్స్లో జాయిన్ అవ్వాలి అన్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాటిలోనే జాయిన్ అవుతాయి, ఎందుకంటే టైం ఉండదు కదా. బయట ఒక చోటకి వెళ్ళి స్పోర్ట్స్లో అంటే ఈవినింగ్ 3:30, 4:30కి వస్తారు, ఇంటికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళని తీసుకెళ్ళి వేరే స్పోర్ట్స్లో, ఇట్స్ ఎ టైం కన్జ్యూమింగ్ అలా. కానీ హోమ్ స్కూలింగ్లో ఏంటంటే వాళ్ళకి నచ్చినవి, వాళ్ళకి ఏదైతే సెట్ అవుతుందో అది మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే, ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ఉండదు. అమ్మో ఆ ఎగ్జామ్ వస్తుంది, నేను సిలబస్ కంప్లీట్ చేయాలని స్కూల్లో ప్రెషర్ ఉంటుంది, ఇంటికి వచ్చేసి నీకు మార్క్స్ రావట్లేదని పిల్లోడి మీద మళ్ళీ ప్రెషర్ ఉంటుంది. ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అంటే ఇది ఒక కొత్త టర్మ్స్గా అనుకోవాలా, ఎందుకంటే పిల్లలు స్కూళ్ళకి రావడానికి గవర్నమెంట్ కూడా కొన్ని పథకాలు అనేది ఇంప్లిమెంట్ చేసింది. ప్రతి ఒక్కళ్ళు
స్కూల్కి రావాలి, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని. మరి అలాంటి టైంలో ఇంట్లో ఉంటే వాళ్ళకి ఒక యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళతో పేరెంట్స్ ఇంటరాక్షన్ కానీ ఉండడం చాలా కష్టం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం సమ్మర్ వెకేషన్ అయిపోయింది అని మాట్లాడుతుంటేనే అందరూ కొంచెం రిలీఫ్గా అమ్మయ్య అయిపోతుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటివన్నీ ప్రాక్టికల్గా చాలా కష్టమేమో కదా, ఏమంటారు? ఒక్కటండి, మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు కూడా పథకాలు పంపించేసి పిల్లల్ని స్కూల్లో, ఎందుకంటే ఎడ్యుకేషన్ వాల్యూ వాళ్ళ పేరెంట్స్కి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ద్వారా వాళ్ళు పిల్లల్ని పనిలో పెడుతున్నారు. దానివల్ల అట్లీస్ట్ స్కూల్లోకి వస్తే పనులు కాకుండా స్ట్రక్చర్డ్ ఫామ్లో వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్పేసి అలాంటి వాళ్ళందరినీ కూడా స్కూల్స్కి తీసుకొస్తున్నారు. బట్ ఇక్కడ హోమ్ స్కూలింగ్ అసలు ఏం చేస్తుందంటే అసలు ఎడ్యుకేషన్ ఏమి ఇవ్వకుండా ఉండదండి. 6 నుంచి 6వ తరగతి నుంచి కనుక హోమ్ స్కూలింగ్ చేసినట్లయితే 10 ఏళ్ళు వచ్చేసరికి, అంటే 6 years నుంచి 10 years వచ్చేసరికి వాళ్ళకి రీడింగ్ అలవాటు అవుతుంది. సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనమే దగ్గరుండి టీచ్ చేయొచ్చు. లేదా మనం ఇప్పుడు హోమ్ స్కూలింగ్ అనగానే అమ్మో మనం ఎక్కడ చెప్తామో అని ఉండొచ్చు. మనకి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఆన్లైన్లో, వాళ్ళు ఇయర్ వైజ్ ఏ సబ్జెక్ట్స్కి ఎలా చెప్పాలో వాళ్ళు చెప్తారు. మనం వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. పర్సనలైజ్ ట్యూటర్స్ ఉంటారు. రోజుకు ఒక 3 నుంచి 4 గంటలు వాళ్ళకి చదువు చెప్పించినా కూడా రిమైనింగ్ టైం అంతా కూడా వాళ్ళు ఫ్రీ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఇదేమి కొత్త కాన్సెప్ట్ కాదు. హోమ్ స్కూలింగ్ మన వెనకటి నుంచి ఉంది. గురుకులాలకి వెళ్ళేవాళ్ళు, అక్కడ డైలీ మొత్తం అంతా వేదాలు చెప్పేవాళ్ళ కాదు, లైఫ్ స్కిల్ డెవలప్ అవుతుంది. వాళ్ళు ఎలా కుకింగ్ చేయాలి, వాళ్ళు బయటకు వచ్చాక ఎలా బ్రతకాలి, చదువు 3-4 గంటలు చెప్తే రిమైనింగ్ అంతా తెలివి ఎలా వాళ్ళ ఉన్న మైండ్ని డెవలప్ చేయాలనే దాని మీదే ఉండేది గురుకులం సిస్టమ్. అదే సిస్టము హోమ్ స్కూలింగ్లో మనం చేస్తాం. అక్కడ గురువు దగ్గర పంపించేవాళ్ళు ఇవన్నీ ఇలా పిల్లలు డిసిప్లిన్గా ఉండేటందుకు. ఇక్కడ ఆ సిస్టమ్ లేదు. పేరెంట్సే గురువులుగా మారుతారు. మారి అసలు పిల్లోడికి ఏం కావాలి, పాపకి ఏం నచ్చుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, వాళ్ళే చూస్ చేసుకునే ఆప్షన్స్ ఇస్తారు. ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉండరు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్తేనే ఫ్రెండ్స్ ఉంటారు కదా అని చెప్పేసి అంటారు. బిహేవియర్ వైజ్ కానీ లేకపోతే ఒకళ్ళతో మాట్లాడటం కానీ లేకపోతే ఎలా పెద్దవాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అని కానీ ఒక డిసిప్లిన్ కానీ హ్యాబిట్స్ కానీ ఒకళ్ళనొకడు చూసి నేర్చుకుంటారు. అండ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ నేర్చుకుంటారు కదా. కొన్ని మీరు ఏవైతే లైఫ్ స్కిల్స్ అంటున్నారో అవి డెఫినెట్గా ఒక స్టేజ్ నుంచి నేర్చుకుంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. కానీ స్కూల్ని మిస్ అవుతే ఇవన్నీ ఎలా వస్తాయని అంటారు? స్కూల్ ఈజ్ నాట్ ఓన్లీ ప్లేస్. స్కూల్ మాత్రమే ప్లేస్ కాదు కమ్యూనికేషన్ డెవలప్ అవ్వాలన్నా, డిసిప్లైన్ ఉండాలన్నా. కానీ ఒక స్పోర్ట్ తీసుకోండి, ఒక స్పోర్ట్లో ఆ పిల్లోడు కానీ పిల్ల కానీ వాళ్ళు మొత్తం ఉండాలంటే డిసిప్లైన్ ఉండాలి. డిసిప్లైన్ లేకపోతే వాళ్ళు స్పోర్ట్ని అచీవ్ చేయలేరు, వాళ్ళు అనుకున్న గోల్ చేయలేరు కదా. సో ఇక్కడ వాళ్ళకి డిసిప్లైన్ నేర్పిస్తాం ఒక స్పోర్ట్స్లో వాళ్ళని ఎంటర్ చేయించి. అలాగే పీర్ కమ్యూనికేషన్, ఫ్రెండ్స్తో ఉండటం, నలుగురితో మాట్లాడటం. వాళ్ళు వర్క్షాప్స్కి వెళ్తారు. స్కూల్ స్ట్రక్చర్ ఉంటే వాళ్ళకి ఎక్కడ లీవ్స్ పడతాయో అని ఎక్కడైనా మంచి రోబోటిక్ వర్క్షాప్స్ రకరకాలే జరుగుతూ ఉంటాయి, అక్కడ తీసుకెళ్ళాం. రియల్ టైం లెర్నింగ్ ఉండదు. కానీ ఇక్కడ హోమ్ స్కూలింగ్లో రియల్ టైం లెర్నింగ్ ఉంటుంది. రియల్ టైం పీపుల్తో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళకి లైఫ్ స్కిల్స్ అనేవి రియల్ టైంలో జరుగుతాయి, క్లాస్ రూమ్స్లో కాకుండా. ఇది ఒక అడ్వాంటేజ్. వాళ్ళు కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. వాళ్ళు మనుషులతో ఒక వాళ్ళ ఏజ్ వాళ్ళతోనే కాకుండా పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. మనం పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాము. ఇప్పుడు మనము ఇంట్లో ఉన్నారంటే ఇంట్లో ఉంచాం, 4 గోడల మధ్య ఉంచేసి పిల్లోడిని ఏదో రుద్దేసి చేయం కదా. 4 చోట్ల తీసుకెళ్తాము, మన కల్చర్ గురించి చెప్తాము. అరే బాబు ఇది మన కల్చరు, మనం ఇలా ఉంటాం, మన సంప్రదాయం ఇది. సో ప్రతిదీ కూడా మనం వాళ్ళకి టీచ్ చేస్తాము. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇప్పుడు పేరెంట్స్ కొంతమంది ఎడ్యుకేట్ చేయగలరు, కొంతమందికి అంత టైం ఉండదు, అలాంటప్పుడు హోమ్ స్కూలింగ్ కరెక్టేనా అని. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు ఒక్కళ్ళైనా సరే పిల్లల డెవలప్మెంట్ చూసుకుంటూ వాళ్ళకి ఇలాంటి సపోర్ట్ ఇస్తూ ఉంటేనే అది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి చెస్ ప్లేయర్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ లిటరల్గా మొత్తం వదిలేసి, ఆయన జాబ్ కానీ వదిలేసి కేవలం ప్లేయర్తో. ఇలా ఉన్నప్పుడు మాత్రం నిజంగా వాళ్ళు ఎంత, ఆ చెస్ ప్లేయర్ ఎగ్జాంపుల్. ఇంకా వాళ్ళ ఫాదర్ అలా ఉన్నాడు, ఆయన అంత హైట్స్కి ఎదగలిగాడు. అదే ఆయన స్కూల్లో ఉండి నేను స్కూల్లోనే ఉంటాను, ఇక్కడే నేర్చుకుంటానంటే అక్కడి వరకు వెళ్ళగలిగేవారు, చెస్ ఛాంపియన్ అయ్యేవాడా. ఓకే. సో కాబట్టి డెసిషన్ ఈజ్ యోర్స్. అల్టిమేట్గా నేను అది రాంగ్ అని చెప్పను, ఇదే రైట్ అని చెప్పను. కానీ పిల్లలు పాజిటివ్గా గ్రో అవుతారు. ఖచ్చితంగా డెవలప్మెంట్ స్కూల్ సిస్టమ్ కంటే కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా డెవలప్మెంట్, పిల్లలు మనతో ఉండి ఇంటరాక్షన్ పెరుగుతుంది. వాళ్ళు ఒక స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్లో ఖచ్చితంగా ఉంటారని చెప్పగలం.
రైట్. సో మనం ఇప్పుడు కరోనా తర్వాత కూడా ఆన్లైన్ క్లాసెస్ ఇలాంటి వల్ల పిల్లలు కూడా చాలా వెనుకబడిపోయారని చెప్పుకోవాలి. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో గత 10 ఏళ్ల క్రితం ఉన్నట్టు కూడా టీచర్స్తో కమ్యూనికేషన్ కానీ స్కూల్స్లో యాక్టివిటీస్ కానీ అంత పెద్దగా లేవని చెప్పుకోవాలి. సో ఇలాంటి టైంలో హోమ్ స్కూలింగ్ కూడా ఒక గుడ్ ఆప్షన్ అని చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.